నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, నేను నీ తండ్రి అయిన యాకోబు దేవుడను. దేవుడే తనంతట తాను పరిచయం ఇచ్చుకుంటున్నాడు, నేను ఇస్సాకు దేవుడినని. ఈయన వచ్చి మనకు చెప్తున్నాడు ఇస్మాయేలు అని. ఏమంటారు? దేవుడే తనంతట తాను నేను ఇస్సాకు దేవుడును అని చెప్పుకుంటూ ఉంటే, ఈయనొచ్చి బనీ ఇస్రాయిల్ దాన్ని మార్చేశారు అని బుకాయిస్తున్నాడు. కనుక అలాంటి వితండ వాదనలకు మన చెవి యొగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్పమంటారా? ఇస్సాకు తరువాత ఇస్మాయేలు ఇస్సాకు తరువాత అబ్రహాముకు పిల్లలు లేరు అనుకుంటున్నారా? అలా కాదు, పిల్లలు ఉన్నారు. చూడండి 25వ అధ్యాయం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమె పేరు కెతూరా. ఆమె పేరేంటి? కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అను వారిని కనింది. అంటే ఇస్మాయేలు ఇస్సాకు కాకుండా అబ్రహాముకు ఇంకా పిల్లలు ఉన్నారు. దేవుడు ఈ పిల్లల్లో ఎవరిని కూడా ఆయన ఆశీర్వదించకుండా ఆగలేదు, లేకపోతే ఇస్మాయేలును ఆశీర్వదించకుండా ఆగలేదు. ఈ పిల్లలందరినీ కూడా ఆయన అబ్రహామే ఆశీర్వదించాడు. చూడండి, అబ్రహామే ఆశీర్వదించేశాడు. 5వ వచనము. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. దీన్ని ఉర్దూలో మిరాస్ అంటారు. తెలుగులో ఇంగ్లీష్లో మనకొచ్చే హెరిడిటీ అంటాం. తెలుగులో మంచి పదం ఏంటండి దానికి? వారసత్వం. కరెక్ట్ అన్నయ్య. వారసత్వంగా వచ్చేది ఎవరికి వచ్చింది? ఇస్సాకుకు మాత్రమే ఇచ్చాడు ఆయన. చూడండి, అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. ఆ వారసత్వ హక్కు మాత్రము ఇస్సాకుకే ఇచ్చాడు అబ్రహాం. ఆ తర్వాత ఏం చేశాడు? అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేశాడు. ఆయన బ్రతికుండగానే ఇలాంటి సమస్య రాకుండా బ్రతికుండగానే దాన్ని ఆయన సంపూర్ణంగా ఆయన నిర్వర్తించాడు. ఒక తండ్రిగా ఎవరికి కావలసిన బహుమానాలు వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి కావలసినటువంటి ఆస్తి వాళ్ళకి పంచిపెట్టాడు. కానీ తనకు కలిగిన యావత్తు, తన విశ్వాసము యావత్తు, తన దేవుని యొక్క ఆశీర్వాదం యావత్తు, తనకు రావలసినటువంటి ఆ హెరిడిటీ, మిరాస్ మాత్రం తన కుమారుడైన ఇస్సాకుకే ఇచ్చాడు. ఇందులో వైషమ్యం ఏముంది? ఇందులో భేదమేముంది? దేవుడు ఇస్మాయిలును ఆశీర్వదించలేదా? తప్పకుండా ఆశీర్వదించాడు. దాని కిందనే చూడండి 25వ అధ్యాయంలోనే 16వ వచనము 13 నుంచి. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన సెబాయతు, కేదారు, అద్బయేలు, మిబ్బాము, మిష్మాదు, మనమషా, హదరు, తేమా, ఏతూరు, నాఫీషు, కెదెమా ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇస్మాయేలుల కుమారుల యొక్క పేర్లు. వారి వారి గ్రామాలలో వారి వారి కోటలలో ఇస్మాయేలు కుమారులు వీరే. జనముల ప్రకారం వారు 12 రాజులు. ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. ఎవరు? ఇస్మాయేలు తన పిల్లలు. ఎక్కడ నివసించారు? అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు వాళ్ళు నివసించారు. కానీ దేవుడే తనంతట తాను నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉంటే, బైబిల్ దృక్పథం నేను చెప్పాను ఇంతవరకు. ఆయన షఫీ గారికి అది పట్టదు. సహీ అల్ బుఖారీలో చెప్తూ ఉంటే, ఆయన పెండ్లి చేసుకుని రెండు సార్లు పెండ్లి చేసుకున్న తర్వాత, తన తల్లి చనిపోయిన తర్వాత 2 సార్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకానొక రోజు జంజం దగ్గర అబ్రహాము కలిశాడు. ఆ తర్వాత మకాం కట్టారు, అల్ మకాం, లేకపోతే కాబాను కట్టారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒకవేళ ఆయన చెప్పేది ఉంది అంటే ఇక్కడ సహీల్ బుఖారిలో కనపడదు. ఎక్కడుంది అంటే ఆయన చెప్పాలి. ఇది షఫీ గారి దృక్పథం. మరి బైబిల్ దృక్పథం స్పష్టంగా ఉంది. తీసుకువెళ్ళింది ఇస్సాకుని. వచ్చిన తర్వాత ఆయన
తన వారసత్వ హక్కును ఇస్సాకుకి ఇచ్చాడు. తన ఉపపత్నుల నుంచి కలిగినటువంటి పిల్లలను ఆయన ఆశీర్వదించి వాళ్ళకి బహుమానాలు ఇచ్చి ఆ ఇస్సాకుకు దూరంగా పంపించి వేశాడు. మీ బ్రతుకు మీరు బ్రతుక్కోండి, చక్కగా మీరు బ్రతకండి, మీకు కావాల్సింది నేను ఇస్తున్నాను, పంపించేశాడు. ఇస్మాయేలును ఆశీర్వదించాడు. 12 మంది రాజులుగా ఆయనను ఆశీర్వదించి పంపించేశాడు. ఆయన ఎక్కడ జీవిస్తున్నాడు ఇప్పుడు? షూరు వరకు, ఐగుప్తు దేశం అంటే ఈజిప్ట్ దగ్గర ఉన్నటువంటి షూరు వరకు కూడా వాళ్ళు జీవిస్తున్నారు. దీనికి కాంట్రరీగా ఈయనేమంటున్నారు? కాదండి, కాబా దగ్గర, జంజం దగ్గర అబ్రహాము ఇస్మాయిలు కలిసి కాబా కట్టించారు, అబ్రహాము ఇస్మాయిలు కలిసి జీవించారు అని అంటున్నారు. మరి ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఎందుకు ఆ మాట అంటున్నారు తెలుసా? మొహమ్మద్ గారంట ఇస్మాయిల్కు పుత్రుడంట. ఇస్మాయిల్ పుత్రుడు గాని ప్రూవ్ చేయాలి కాబట్టి, మొహమ్మద్ గారు మక్కాలో నుంచి వచ్చారు కాబట్టి ఇస్మాయిల్ కూడా మక్కాలో జీవించాడు అని ప్రూవ్ చేయాలి. మొహమ్మద్ గారు మక్కా నుంచి వచ్చారు కాబట్టి ఇస్మాయిలు మక్కాలో జీవించాడు అని ప్రూవ్ చేస్తే అప్పుడు మొహమ్మద్ గారు ఇస్మాయిలు కుమారుడుగా ప్రూవ్ అవుతాడు. అప్పుడు ఇస్మాయిల్కు వచ్చినటువంటి ఆశీర్వాదం మొహమ్మద్ గారి ద్వారా అందరికి వస్తుంది అన్నట్లు ఒక పెద్ద చిత్రీకరణ వాళ్ళు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దీని అసలు విషయం మనం ఈరోజు చూద్దాం. ఇస్లామీ సాహిత్యం ప్రకారం ఏముంది, క్రైస్తవ సాహిత్యం ప్రకారం ఎలా ఉంది అని ఒక విషయం మనం చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా మనం చూడవలసినటువంటి విషయము ఏంటంటే, దయచేసి కొంచెం గమనించండి. చూడండి, 21వ అధ్యాయము, ఆది కాండము 21వ అధ్యాయము. పోయిన వారం కూడా మనం ఈ వచనాన్ని చూసుకున్నాం. 20వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసింది. ఇస్లామీ సాహిత్యం ఏం చెప్తుంది? అరబ్బీ మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసింది. అది ఎక్కడి నుంచి చూస్తాము? సహీహ్ అల్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 4, బుక్ నంబర్ 60, హదీస్ నంబర్ 3364. చూడండి ఏముందో. ద చైల్డ్ గ్రూ అప్ అండ్ లెర్న్డ్ అరబిక్ ఫ్రమ్ దెమ్. ఎవరి దగ్గర నుంచి ఆయన అరబీ నేర్చుకున్నాడు? అక్కడున్న వాళ్ళ దగ్గర నుంచి. ఎవరు వాళ్ళు అంటే, చూడండి నేను చదువుతాను. దే సెడ్, హూ సెడ్, జుర్హుమ్ అనే వాళ్ళు, జుర్హుమ్ అనే ఒక తెగ వాళ్ళు చూశారు. అక్కడ ఉన్నటువంటి నీళ్లను చూసి, అక్కడ పక్షులు వాలుతుండడం చూసి, పక్షులు వాలాయి అంటే అక్కడ నీళ్లు ఉంటాయి అని తెలుసుకొని అక్కడికి వస్తే ఈమెను చూశారు. ఎవరిని? హాగరును ఆమె కుమారుణ్ణి చూసి వాళ్ళు ఆయనతో అంటే ఇస్మాయిల్తో ఆయన ప్రసన్నులయ్యారు. ప్రసన్నులైన తర్వాత ఆ జుర్హుమ్ తెగవారి దగ్గర నుంచి ఈయన అరబ్బీ నేర్చుకున్నాడు. ఎవరు? ద చైల్డ్ గ్రూ అప్ అండ్ లెర్న్డ్ అరబిక్ ఫ్రమ్ దెమ్. ఎవరి దగ్గర నుంచి? జుర్హుమ్ వారి దగ్గర నుంచి. అంటే హాగరు అరబీ మాట్లాడే వ్యక్తి కాదు అని అర్థమైపోతుంది కదా, అంతేనా కాదా? హాగరు అరబీ మాట్లాడితే హాగరు దగ్గర నుంచి నేర్చుకుంటాడు. జుర్హుమ్ వారి దగ్గర నుంచి ఎందుకు నేర్చుకుంటాడు అంటే, అరబ్బులకు ఇస్మాయిలుకు సంబంధం లేదు. ఇస్మాయిలు లేనప్పుడు కూడా ఇస్మాయిలు అంటే ఇస్లామీ సాహిత్యం ప్రకారమే, మళ్ళీ నా ప్రకారం కాదు. ఇస్మాయిలు కాబాకు వెళ్ళి జంజం దగ్గర లేనప్పుడు కూడా అరబ్బీలు ఉన్నారు. వాళ్ళెవరు? జుర్హుమ్ తెగకు సంబంధించిన వాళ్ళు. ఆ అరబీ భాషను ఎవరు? ఇస్మాయిలు నేర్చుకున్నాడు. మరి ఇస్మాయిలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడి నుంచి పెళ్లి చేసుకున్నాడు? దే మేడ్ హిమ్ మ్యారీ ఎ వుమన్ ఫ్రమ్ అమాంగ్ దెమ్. అంటే ఆ అరబీ మాట్లాడే జుర్హుమ్ అనే తెగ నుంచి ఒక యువతిని తీసుకుని వచ్చి వాళ్ళు ఆయనకిచ్చి పెళ్లి చేశారు అని అర్థం. అంతే కదా? సో అరబీ మాట్లాడే అరేబియా ప్రజలు, అరబ్బులు ఇస్మాయిల్ కంటే ముందే ఉన్నారయ్యా. సో ప్రతి అరబ్బీ మాట్లాడేవాడు ఇస్మాయిల్కి సంబంధించిన వాడు కాదు. దయచేసి ఆ మిత్ ఒకవేళ క్రైస్తవులలో ఉంటే అది తీసేయండి. ఇస్మాయిల్కు అరబ్బులకు సంబంధం లేదు. అరబ్బులు ఇస్మాయిల్ కంటే ముందు నుంచి ఉన్నారు. అది నేను చెప్పట్లేదు, ఇస్లామీ సాహిత్యం చెప్తా ఉంది. ఓకే, కనుక ఇప్పుడు జబర్దస్తిగా షఫీ గారు ఏం ప్రూవ్ చేస్తారు అంటే, షఫీ గారు లేకపోతే
ఇస్లామీ సాహిత్యంలో ఉన్నటువంటి ఇస్లామీ సాహిత్యకారులు ఏం ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తారంటే, పారాను ఏదైతే ఇస్మాయిల్ జీవిస్తున్నాడో అది మక్కానే అని ప్రూవ్ చేస్తారు. చూద్దాం, నేను చూపించే ఈ మ్యాప్స్ చూడండి ఒకసారి. ఆ మ్యాప్ చూసిన తర్వాత పారానుకు మక్కాకు ఏమైనా సంబంధం ఉందా అని చూడండి. పారానుకు మక్కాకు సంబంధం ఉంటే, ఒకవేళ ఇస్మాయిలు మక్కాలో జీవించాడు అని చెప్పటానికి, అబ్రహాము ఇస్మాయిలు కలిసి మక్కాలో కాబా కట్టించారు అని చెప్పడానికి కొంచెం రుజువు దొరికే అవకాశం ముస్లింలకు ఉండొచ్చు. కానీ ఈ మ్యాప్ చూడండి. ఇప్పుడు మన ఎదురుగా కనిపించేది ఇస్రాయేల్ ప్రాంతము. దానికి బార్డరింగ్ ప్లేస్గా సీనాయి ప్రావిన్స్ అయినటువంటి పారాను అనే అరణ్యం కూడా కనిపిస్తూ ఉంది. పారాను అనే అరణ్యము ఇస్రాయేలుకు బార్డరింగ్ ప్లేస్గా మనం అక్కడ చూస్తున్నాం. చాలా దూరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ అదే గనక మనము ఇస్లామీ సాహిత్యం ప్రకారం పారానుగా చెప్పుకునే మక్కాను గనక చూస్తే, అది సౌదీ అరేబియా దేశంలో చాలా క్రింద మక్కా అనే ప్రాంతం ఉంది. దానికి మరియు హెబ్రోనుకు మధ్య ఉండే దూరాన్ని మనం ఒకసారి గమనించి చూద్దాం. ఇవన్నీ చూడటానికి దగ్గరగా కనిపిస్తున్నప్పటికీ వాటి దూరం ఎంతో ఒకసారి మనం గమనిస్తే తెలిసిపోతుంది. మరి మక్కా నుంచి మదీనాకు వెళ్ళటానికి మాత్రమే ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి అని గనక మనం చూస్తే, కారులో వెళ్తేనే దాదాపు 4 గంటల 10 నిమిషాలు, అంటే దాదాపు 400 కిలోమీటర్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 400 కిలోమీటర్లు కేవలం మక్కా నుంచి మదీనాకు వెళ్ళటానికే పడతాయి. మరి మదీనా నుంచి ఇంకా ముందుకు వెళ్ళటానికి అలా పైకి వెళుతూ ఇస్రాయేలు దేశము, ఈరోజు ఉన్నటువంటి ఇస్రాయేలు దేశంకు ఉన్నటువంటి బార్డర్కు వెళ్ళాలంటే కూడా దాదాపు వాళ్లకు మరి 1200 కిలోమీటర్లు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ అలా దూరంగా అడవి గుండా వాళ్ళు అరణ్యం గుండా వెళ్లకుండా నదికి పక్కనగా లేకపోతే ఆ నీళ్లకు పక్కనగా వెళ్ళారు అని అనుకుంటే సముద్రానికి, అది కూడా 1200 కిలోమీటర్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇది కేవలం ఇస్రాయేలు దేశానికి వెళ్ళటానికి బార్డర్ మాత్రమే. మరి అక్కడి నుంచి నిజానికి వాళ్ళు హెబ్రోనుగా పిలువబడే ఆ ప్రాంతానికి, ఇస్రాయేలు దేశంలో ఉన్నటువంటి హెబ్రోనుకు వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది అని చూద్దాం. చూడండి, మనం చూస్తున్నాము 1200 కిలోమీటర్లు కేవలం బార్డర్కే ఉన్నాయి. మరి ఇప్పుడు దాన్ని జూమ్ చేసి చూద్దాము ఎంత దూరం మనకు మక్కాను పారానుగా పిలువబడే ఆ ప్రాంతం నుంచి ఎంత దూరం వెళితే అసలు ఇస్రాయేలులో ఉన్నటువంటి హెబ్రోనుకు వెళ్తాము అని గనక మనం గమనిస్తే, దాన్ని జూమ్ చేస్తే ముందుకు వెళితే అక్కడ మనకేం కనిపిస్తుంది అంటే, ఇస్రాయేలు దేశానికి ఇంకొక కనీసము 300 కిలోమీటర్లు యాడ్ చేసుకోవచ్చు. కనీసము ఇంకొక 300 లేక 400 కిలోమీటర్లు యాడ్ చేసుకోవచ్చు. అది హెబ్రోను, మీరు చూసేది స్క్రీన్ పైన, అది హెబ్రోను నుంచి మక్కాకు కనీసము 1200 కిలోమీటర్లు ప్లస్ 300 కిలోమీటర్లు కలిపి 1500 కిలోమీటర్లు లేకపోతే 1400 కిలోమీటర్లు మనకు అక్కడ ఈజీగా తెలిసిపోతా ఉంది. కానీ బైబిల్ ప్రకారం ఉన్నటువంటి పారాను మాత్రం ఇస్రాయేల్కు ప్రక్కనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తూ ఉంది. సరే, మ్యాప్ చూసాం, స్పష్టంగా తెలిసిపోయింది. కనీసము మక్కా నుంచి ఇస్రాయేలు దేశానికి బార్డర్ అంటే బెయర్షెబా కానీ హెబ్రోను కానీ ఈ రెండిటికి దగ్గరలో కనీసం 400 కిలోమీటర్ల బార్డర్ దగ్గరికి రావాలంటే కూడా కనీసము 1200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 1200 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత ఇంకొక 400 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇస్రాయేలు అనే దేశంలో, ఈ రోజు ఉన్నటువంటి ఇస్రాయేలు అనే దేశంలో, అప్పుడు వెళ్ళి మీరు హెబ్రోనుకు చేరుకుంటారు. నేను ఎందుకు హెబ్రోను అంటున్నాను అంటే, ఒకసారి చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 135. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొందెను. తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మెక్ఫెలా గృహలో అతని కుమారులు ఇస్సాకును ఇస్మాయేలును అతని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము ఏతు కుమారులు నొద్ద కనిన పొలములో అబ్రహాము అతని భార్య అయిన శారాయును పాతిపెట్టెను. ఆ శారాను అబ్రహామును పాతిపెట్టినటువంటి ఆ ప్రదేశము ఏంటి? హెబ్రోను దగ్గర ఉన్నటువంటి మమ్రేలో. బేర్షబాకు హెబ్రోనుకు దగ్గర ఉన్నటువంటి మమ్రే అనే ప్రాంతంలో ఆ పొలం ఉంది. చూడండి, 23వ అధ్యాయము
19వ వచనం, ఆది కాండము 23వ అధ్యాయం 19వ వచనం. ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోను అను మమ్రే ఎదుటనున్న మెక్పెలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. సో ఎక్కడ నివసించాడు ఈయన? హెబ్రోనులో. ఇస్లామీ సాహిత్యం ఏం చెప్తోంది? ఇస్మాయిల్ ఎక్కడ జీవించాడు? మక్కాలో. పారాన్ ఎక్కడుందంటున్నారు? మక్కాలో. మీరు చూసిన మ్యాప్లో పారాన్ ఎక్కడుంది? హెబ్రోనుకు దగ్గరలో ఉంది. ఇప్పుడు అబ్రహాము గారు చనిపోయారు. అబ్రహాము గారు చనిపోతే ఇస్సాకు, ఇస్మాయిలు కలిసి ఆయనను పాతిపెట్టారు అని 25వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది. ఇస్సాకును ఇస్మాయిలును అతని పాతిపెట్టిరి అంటే, ఇస్సాకు, అయ్యా అబ్రహాము చనిపోయాడు, నేను ఆయన పాతి పెడుతున్నాను, నువ్వు రా అని చెప్పి కబురు అంపటానికి. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కదండి, అప్పట్లో ఫోన్లు లేవు, కాకితో కబురు అంపలేడు, ఎవరినో మనిషిని పంపాలి. 1500 కిలోమీటర్లు దాదాపు ఒక మనిషి ప్రయాణం చేసి ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళాలి. ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ నాన్నగారు చనిపోయారు, ఆయనను పాతి పెట్టడానికి రండి అని పిలిస్తే ఇస్మాయిల్ గారు తనకు ఆ దారి పొడుగునా కావలసినటువంటి సామాన్లు అవి ఇవి తీసుకొని ఏది ఒంటి మీదనో గాడిద మీదనో గుర్రం మీదనో పెట్టుకొని మళ్ళీ ఈ 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెనక్కి రావాలి. ఒక్కొక్క 1500 కిలోమీటర్లకు కనీసం 2 నెలలు వేసుకున్నా కానీ 4 నెలలు పడుతుందయ్యా ఆయన తిరిగి రావటానికి. 4 నెలలు కనీసము కాలినడకన పడుతుంది వాళ్ళు తిరిగి రావటానికి, అబ్రహామును పాతి పెట్టడానికి. ఏ విధంగా పారాను మక్కా అవుతుంది? కానీ ఇక్కడేముంది? ఆయన వాళ్ళిద్దరు కలిసి పాతి పెట్టారు. నేను చూపించినటువంటి మ్యాప్లో పారాన్ ఎక్కడుంది? హెబ్రోనుకు దగ్గరలో ఉంది. కబురు పెట్టడము ఆలస్యం, ఆయన రావటము జరిగిపోతుంది. ఏది మీకు విశ్వసించటానికి తగినట్లుగా ఉంది? షఫీ గారు అనొచ్చు, అయ్యా యూదులు లేఖనాన్ని తారుమారు చేశారు, పారాను అనే అరణ్యాన్ని తారుమారు చేయలేరు కదా, ఈ రోజుకు అది అక్కడే ఉంది కదా. హెబ్రోను అనే ప్రదేశాన్ని తారుమారు చేయలేరు కదా, అది ఈ రోజుకు అక్కడే ఉంది కదా. మక్కాకు పారాను అని పేరు ఉంటే దాన్ని జుహ్రూమ్ అనే వాళ్ళు అక్కడ ఆక్యుపై చేసుకుని అరబీ భాష మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ రోజుకు మక్కా అనే పేరు ఉండాలి కదా. ఈ రోజుకు మక్కా అనే పేరే ఉంది కదా. మరి పారాను అన్న పేరు ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. ఇది ఒక కట్టు కథ, ఒక కల్పించి చెప్పబడే కథ. అద్వితీయ సత్యదేవుని చేత పలకబడినటువంటి వాక్యం మీద అపనిందలు వేయటానికి చెప్పే బూటకం అని ఇట్టే నిరూపించబడింది. ఇంకొక మాట చూద్దాం. చూడండి, 1 రాజులు 11వ అధ్యాయము 17వ వచనం. 1 రాజులు 11వ అధ్యాయం, దయచేసి చూడండి. 1 రాజులు 11వ అధ్యాయము 17వ వచనం. ఇందులో ఏముందంటే చూడండి, అంతటా హదదను అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులను ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి. హదదు అప్పుడు చిన్నవాడయుండెను. వారు మిద్యాను దేశములో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజుకు ఫరోనొద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారం. అంటే మిద్యాను నుండి ఆయన మక్కాకు కిందికి వెళ్ళిపోయి మీలోను తీసుకుని మళ్ళీ ఐగుప్తుకు పైకి వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? హదద్ ఏం చేస్తున్నాడు? మిథ్యాన నుండి పక్కనే ఉన్న, నేను చూపించిన మ్యాప్ కనుక మీరు గమనిస్తే అక్కడి నుండి పక్కనే ఉన్న పారాను దేశానికి వెళ్తాడు. ఎందుకంటే అది ఆన్ ద వే టు ఈజిప్ట్, ఐగుప్తు దేశానికి దగ్గరలో ఉంది. అది ఐగుప్తు దేశానికి దగ్గరలో ఉంది. ఆ మాట ఆది కాండంలో ఇస్మాయిలు పిల్లలు ఎక్కడ నివసించారు అన్న విషయాన్ని వివరిస్తూ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. 25వ అధ్యాయంలో ఎక్కడుందని చూడండి. వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. పారాను ప్రదేశం అదే.
పారాను ప్రదేశము అదే ఐగుప్తుకు దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈయన హదదు ఐగుప్తుకు వెళ్ళటానికి పారాను మీదుగానే వెళ్ళాలి కాబట్టి అక్కడ ఆగి ప్రజలు తీసుకుని వెళ్ళాడు. కానీ ఇస్లామీ సాహిత్యం ప్రకారం దీన్ని అనువదించాలి అని ఆలోచిస్తే హదద్ ఎక్కడికి వెళ్ళాలి? మక్కాకి వెళ్ళాలి. ఫస్ట్ 1500 కిలోమీటర్లు. అక్కడి నుంచి ప్రజలు తీసుకుని ఇంకొక 1500 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ కొట్టి ఈ ఐగుప్తుకి వెళ్ళాలి. ఏమన్నా పద్ధతా సార్? మాట్లాడాలంటే కొంచెం రీజనింగ్ ఉండాలి కదా. లేఖన పరిజ్ఞానం లేనప్పుడు వక్రీకరించకండి, తెలియదని చెప్పండి. ఇంకొక మాట చూద్దాం. నంబర్స్ అంటే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ ఏముందంటే, తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. యూదీయులు పాళెము ధ్వజము వారి సేవల చేనల చొప్పున ముందర సాగెను. అమినాదాబు కుమారుడైన 11వ వచనం చూద్దాం. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిన గనుక ఇశ్రాయేలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేసి తరువాత పారాను అరణ్యంలో నిలిచారు. సీనాయి అరణ్యము అనేది ఐగుప్తుకు యెరూషలేముకు మధ్యలో ఉన్నటువంటి సీనాయి అరణ్యము, సీనాయి ప్రాంతము. ఆ ప్రాంతం పక్కనే పారాను అనే ప్రాంతం ఉంది. పారాను అనే ప్రాంతము సీనాయికి పారానుకు పెద్దగా దూరం ఉండదు. అదంతా ఒకటే ప్రావిన్స్ అనేది బైబిల్ చెప్పే సత్యం. కానీ ఇస్లామీ సాహిత్యం ప్రకారం ఇశ్రాయేలీలు సీనాయి కొండ నుంచి బయలుదేరి 1500 కిలోమీటర్లు మక్కాకి వెళ్ళిపోయారండి. పారాను ప్రాంతంలో మక్కాకి వెళ్ళిపోయారు. ఏం చేయడానికి వెళ్ళారు? అలా వెళ్ళినట్లు ఏదైనా హిస్టారికల్ డాక్యుమెంట్ ఉందా? అలా వెళ్ళినట్లు ఏమైనా పోనీ ఇస్లామీ సాహిత్య డాక్యుమెంట్ ఏమైనా ఉందా? ఏదీ లేదు. కానీ నోటికి వచ్చింది చెప్పాలి. కాబట్టి ఇస్లామీ సాహిత్యం చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే, పారాను అంటే మక్కానే కాబట్టి మక్కాలో మక్కా నుంచి మొహమ్మద్ గారు వచ్చారు కాబట్టి ఇస్మాయిల్ కూడా మక్కాలో ఉన్నాడు అని ప్రూవ్ చేస్తే ఆడికి తెగిపోతుంది. కాబట్టి క్రైస్తవులకైనా ముస్లింలకైనా చెప్పే మాట స్పష్టంగా ఒకటే, ఇస్మాయిల్కు మొహమ్మద్ గారికి సంబంధం లేదు. ఓకే, ఇస్మాయిల్కు మొహమ్మద్ గారికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అంటే, ఇస్మాయిల్ గారు వెళ్ళి ఏ రోజు మక్కాలో జీవించలేదు. ఇస్మాయిల్ సంతతికి మొహమ్మద్ గారికి ఏమాత్రం సంబంధం లేదు. ఓకే, ఎస్టాబ్లిష్డ్. లేదు కాదండి అంటారా? పోనీ చూద్దాం. దీని అంతటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరు వచ్చారు? ఖురాన్ వచ్చింది. ఖురాన్ ఏమైనా స్పష్టత చెప్పిందా? ఇస్మాయిల్ ఎవరి సంతతి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన జీనియాలజీ ఏమైనా చెప్పిందా? ఏ వంశావళి ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. పోనీ సహీ అల్ బుఖారీ కానీ సహీ ముస్లిం కానీ ఆ సునన్ అబూ దావూద్ కానీ ఏమైనా వంశావళి చెప్పిందా? తెలియదు. పోనీ వీటన్నిటిని కలిపి ఇస్లామీ సాహిత్యకారులు కొన్ని వంశావళులు తయారు చేశారు. అదేంటంటే, మొదటి వంశావళి చూడండి, అద్నన్. మాక్సిమం వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరంటే అద్నన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళగలరు. ఎక్కడి నుంచి? మొహమ్మద్ గారి దగ్గర నుంచి. మొహమ్మద్ గారు చూడండి, అద్నన్ మద్ నిజార్ నుంచి ఇలియాస్, ముద్రికా, ఖుజైమా, కినానా, అన్ నజర్, మాలిక్, ఫిహ్ర్, లువయ్యా కాబ్, ముర్రా, కిలాబ్, హుసై, అబ్దుల్ మనఫ్, హాషిమ్, అబ్దుల్ ముతల్లిబ్, అబ్దుల్లా పుత్రుడు మొహబ్. ఇది ఒక వంశావళి. రెండవ వంశావళి చూడండి, అబ్దుల్లా, అబ్దుల్ ముతల్లిబ్, హాషిమ్, అబ్ద్ మనఫ్, ఖాసై, ఖాలిబ్, ancestor of the holy prophet's mother, ముర్రా, కాబ్, లువయ్యా, ఘాలిబ్, ఫిర్, మలిక్, అల్ నదర్, కినానా, ఖుజైమా, ముద్రికా, ఇలియాస్, ముదుర్, నిజార్, మద్, అద్నన్, అదద్, జైద్, యాక్దూద్, అల్ ముకవ్వం, అల్ యాసా, నబత్, కిదార్, ఖైదార్. ఇది పట్టుకుంటారు ఖైదార్. ఆ ఖైదార్ నుంచి ప్రాఫెట్ ఇస్మాయిల్, ప్రాఫెట్ ఇబ్రాహీం, తారీఖ్, నహూర్, షారుఖరు, ఫరీఖ్, అబీర్, షాలీక్,
అర్ఫిక్ హిషద్, శామ్ అంటే షెమ్ అని, ప్రాఫెట్ నూ, లామాక్, ఖనూహ్, బుర్రా, ఎన్ని పేర్లు చెప్పుకుంటూ ఆదం దగ్గరికి వెళ్తారు. ఆదాము దగ్గరికి. మూడవది ఇంకొకటి ఉంది, అదేంటంటే ముహమ్మద్, అమీనా, వహబ్, అబ్ద్ మనఫ్, జురుహ్, కిలాబ్, వీళ్ళు దాదాపు ఒక 25 మందిని ఆయన వంశావళిలో చెప్పారు. ఏమని? అబ్రహాం, హనీఫా, ఇస్మాయిల్, కేదార్, అద్నన్, మాద్, నిజార్, ముదార్, ఇలియాస్, ముద్రికా, హుజైమా, కినానా, అల్ నదర్, మాలిక్, ఖురేష్, గాలిబ్, లువయ్యా, కాబ్, ముర్రా, ఖిలాబ్, ఖుస్సే, అబ్ద్ హనాఫ్, హాషిమ్, అబ్దుల్ ముతల్లిబ్, అబ్దుల్లా అండ్ ముహమ్మద్. సో చూస్తే ఒక దాంట్లోనేమో 25 వంశాలను పేర్కొన్నారు, ఇంకొక దాంట్లో 33 వంశాలను పేర్కొన్నారు. అది ఏది నిజమో అనేది ఇప్పటికీ కూడా గలిబిలి ఎవరిలో ఉంది? క్రైస్తవుల్లో ఉందా? లేదు, ముస్లిముల్లో ఉంది. ముస్లిములలో మొహమ్మద్ ఎవరైతే ప్రవక్తగా వారు ఎంచుకుంటున్నారో ఆయన యొక్క వంశావళిలో ఈ రోజుకు వాళ్లకు సమస్య ఉంది. వాళ్ళు కేదార్ అన్న ఒక్క పదాన్ని మాత్రమే పట్టుకోగలుగుతున్నారు. అదేంటి? ఇస్మాయిల్ కుమారుడగు కేదారు అనే మాటను తీసుకుని వచ్చి కేదారు పుత్రుడైన అద్నన్ అంటున్నారు. కానీ అద్నన్కు కేదార్కు ఎలా సంబంధము? ఆ మధ్యలో ఏమైనా హిస్టారికల్ రికార్డ్స్ ఉన్నాయా? ఎవరైనా ఏమైనా రాశారా? యూదులకు ఉన్నట్లు అరబ్బులు లేకపోతే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏమైనా వాళ్ళ వంశావళి రాసుకునే అలవాటు వాళ్ళకు ఉందా అంటే లేదు వాళ్ళకు. ఎందుకంటే ద పీపుల్ ఆఫ్ బుక్ అనేది కేవలం వీళ్ళే. అంటే చదువు మీద ఎక్కువ ఆసక్తి లేనటువంటి అన్నట్లుగా చెప్పొచ్చు, చదవటం రానటువంటి అన్నట్టుగా చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు హిస్టారికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయలేదు, వంశావళి మెయింటైన్ చేయలేదు. ఇదంతా కూడా అద్నన్ దగ్గరికి వెళ్ళేది కూడా లేటర్ కన్స్ట్రక్షన్. జబర్దస్తిగా ఇస్మాయిల్తో ముహమ్మద్ గారిని జోడించాలి అనటానికి మన ముస్లిం సహోదరులు చేసే ఒక చిత్రీకరణ మాత్రమే. కనుక ముహమ్మద్ గారికి ఇస్మాయిల్కు సంబంధం లేదు. ముహమ్మద్ గారికి ఇస్మాయిల్కు సంబంధం లేనప్పుడు ఆయన దాసి కొడుకైతే మీకేంటి, ఇంకేంటైతే మీకేంటి? ప్రభువు దాసిని దాసి అనే పిలుస్తాడు. మరి దాసిని దాసి అని పిలవక ఇంకేమని పిలుస్తారు? వేరే భాష ఏదైనా ఉంటే చెప్పండి. దేవుడు హాగరును దాసి అని పిలిస్తేనే మీకు ఇబ్బంది అనిపిస్తే, అది ఒక అవమానము అనిపిస్తే వచ్చే సెషన్ చూడండి, వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. అల్లా ఎవరెవరిని ఏ విధంగా పిలిచాడు అన్న విషయం నేను చెప్తాను. ఆయన దాసి సంతానము అంటున్నారు అని ఆయన అంటున్నాడు. అది ఈరోజు మన టాపిక్ కాదు, నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. కానీ ప్రస్తుతానికి అల్లా గారు లేకపోతే ఇస్లామీ దేవుడైనటువంటి అల్లా యూదులను మరియు క్రైస్తవులను నీచమైనటువంటి క్రియేషన్, నీచమైనటువంటి సృష్టిగా ఆయన అభివర్ణించాడు. దాసి అన్నందుకే అంత ఇబ్బంది అయితే నీచమైనటువంటి క్రియేషన్ అని మేము అనిపించుకుంటున్నాం మరి మీ చేత. మరి మాకెంత ఉండాలి? సరే, అదంత వద్దులేండి, ఇంకా నెక్స్ట్ వీక్ చూద్దాము. సో ప్రస్తుతానికి మనము ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఇస్మాయిల్కు ముహమ్మద్కు సంబంధం లేదు. వాళ్ళిద్దరూ వేరు జాతులకు సంబంధించిన వాళ్ళు. ముహమ్మద్ అరబ్ సౌదీ అరేబియాలోని మక్కాలో జీవిస్తే, ఇస్మాయిలు అక్కడ ఇస్లామీ సాహిత్యం ప్రకారం మక్కాలో వచ్చి జీవించాడు. మక్కాలో వచ్చి జీవించినప్పుడు ఆయన అరబ్బు నేర్చుకున్నాడు. ఎవరి చేత? జుహ్రుమ్ అనే ఒక తెగ దగ్గర నుంచి. కాబట్టి అరబ్బులు ఇస్మాయిల్ కంటే ముందు నుంచి ఉన్నారు. అరబ్బులను మేము ఇస్మాయిల్ పుత్రులం అని చెప్పకండి, వాళ్ళు చెప్పుకున్నా కానీ మీ ఇస్లామీ సాహిత్యమే ఒప్పుకోదు. సో అరబ్బులు ముందే ఉన్నారు. ఇస్మాయిలు బైబిల్ సాహిత్యం ప్రకారము పారానులో ఉన్నాడు. పారాను మక్కా కాదు, పారాను పైన ఉంది. పారాను హెబ్రోనుకు దగ్గరలో ఉంది. కనుకనే ఇస్మాయిలు ఇస్సాకు కలిసి అబ్రహామును పాతి పెట్టగలిగారు. ఇది దేవుని వాక్యం చెప్పే స్పష్టమైన సత్యం. కనుక ఇస్మాయిలుకు మరియు ముహమ్మద్ గారికి సంబంధం లేదు.